భారతీయ జనతా పార్టీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విప్లవ పార్టీ. ఎందుకంటే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు మావోయిస్ట్ అని ఆయన చాలా సందర్భాల్లో అంటున్నారు. రాహుల్ గాంధీని మావోయిస్టే కాదు, మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇది మావోయిస్ట్ పార్టీగా పరిగణించాలని అంటున్నారు. అంటే ఈ దేశంలో మావోయిస్ట్ పార్టీని ఏం చేసినా పర్వాలేదు, పట్టుకొని చంపినా పర్వాలేదు, రాజ్యాంగ విలువలు, చట్టబద్ధ పాలన, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ, ఈ ఉన్నతమైన విలువలు ఇవాళ పరీక్షకు నిలబడ్డాయి. ఉంటాయా ఈ విలువలు? ఉండవా? ఈ విలువల్ని గౌరవిస్తున్నట్టుగా మనకు కనిపించింది. వాళ్ళు ఎవరైనా మేము చంపొచ్చు, ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, ఎవరినైనా లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పంపొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ పంపొచ్చు. ఇలా ప్రతిపక్ష పార్టీలని అన్నింటిని కూడా చాలా వేధింపులు, తర్వాత వాళ్ళని అందరినీ ఒక నిర్బంధ వ్యవస్థలోనే పెట్టారు. ఇవాళ మావోయిస్ట్ పార్టీ మీద అక్కడ జరుగుతున్న ఈ మొత్తం దాడులు ఏవైతున్నాయో ఇది మావోయిస్ట్ పార్టీకి, భారత రాజ్యానికి జరుగుతున్న యుద్ధం అని అనుకోవడం చాలా పొరపాటు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు ఉద్దేశం ఏంటంటే చంద్రకుమార్ గారు చెప్పారు, కేంద్ర ప్రభుత్వము స్పందించడం మానేసింది, వినడమే మానేసింది. ఇవాళ సుప్రీంకోర్టు కూడా నిన్న చాలా ఆగ్రహపడ్డారు. ఏం చెప్పినా వినడం లేదు. మేము ఈ చట్టం తప్పంటే చట్టం తప్పన్న కూడా మీరు అదే చేస్తూ పోతున్నాం. ఇదేంటి అసలు పద్ధతి మీది? అసలు మీరు సుప్రీంకోర్టును గౌరవిస్తారా లేదా అని చీఫ్ జస్టిస్ అనేదాకా ప్రభుత్వం ఎవరిని లక్ష్య పెట్టడం లేదు, ఇంక్లూడింగ్ న్యాయ వ్యవస్థ. కనుక ఇది మావోయిస్ట్ పార్టీకి, భారత ప్రభుత్వానికి కానీ రాజ్యానికి జరుగుతున్న పోరాటం కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అలా కనిపించిన రాజ్య స్వభావంలో ఒక్కసారి దాని అదుపు తప్పి ఏ ప్రమాణాలు లేకుండా, ఏ చట్టబద్ధ పాలన గౌరవం లేనప్పుడు అది అక్కడ ఆగకుండా పౌర సమాజం దాకా వస్తుంది, ప్రతిపక్ష పార్టీల దాకా వస్తుంది. అది దానికి ఒక్కసారి రాజ్యానికి అట్లా అలవాటు పడితే ఇక రాజ్యాన్ని కాపాడడం, రాజ్యాన్ని రక్షించడం చాలా కష్టం. రాజ్యాన్ని మనం నియంత్రించలేము. ఈ పరిస్థితికి మనం చాలా దగ్గరగా ఉన్నాం. అందుకని వాళ్ళ మావోయిస్ట్ పార్టీకి లేదా బస్తల్లో జరుగుతున్నటువంటి సంఘటనలకి సమాజము స్పందించకపోతే, మీరు చట్టబద్ధంగా నడుచుకోండి, రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి అని సమాజం ఒకళ్ళు చెప్పలేకపోతే అది సమాజం దాకా వస్తుంది. సమాజంలో అది ఎవరి మీద పడుతుందో తెలియనటువంటి ఒక పరిస్థితి తప్పకుండా ఈ దేశంలో వచ్చే ప్రమాదం ఉంది. దేశం ఒక భయానకమైన వాతావరణంలో ఉంది. జనం భయం గుప్పిట్లో ఉన్నారు. ఈ భయం నుంచి సమాజం బయటపడకపోతే రేపు భారత సమాజంలో ఈ మాత్రమైనా ప్రజాస్వామ్యం నిలుస్తుందా లేదా అనేటువంటి ఆందోళన ఉన్న వాళ్ళలో పౌర హక్కుల సంఘాలు కూడా చాలా ఆందోళన ఉన్నాయి. ఏం జరగబోతుంది, హక్కులు అనేవి ఉంటావా ఉండవా అనేటువంటి ప్రశ్న ఒకటి జరుగుతుంది. రెండవది, ఈ అభివృద్ధి నమూనా ఏదైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నదో ఆ అభివృద్ధి నమూనాకి మానవత్వం కానీ, మానవీయత కానీ, ప్రమాణాలు కానీ, విలువలు కానీ ఆ అభివృద్ధి నమూనాకు లేవు. స్టిగ్లిట్జ్ అనేటువంటి నోబెల్ లారెట్ తన పుస్తకంలో స్పష్టంగా ఈ అభివృద్ధి నమూనా ఇది రూట్లెస్, దీనికి వేళ్ళు లేవు, దీనికి పునాదులు లేవు, ఇది రూట్లెస్ లైన్, ఇది నిర్దాక్షిణ్యమైన అమానవీయమైనటువంటి మోడల్. అలాగే జాబ్లెస్, ఇది ఉద్యోగాలను సృష్టించకుండా నిరుద్యోగాలను సృష్టించేటువంటి అభివృద్ధి నమూనా. ఈ అభివృద్ధి నమూనాను పట్టుకొని కేంద్ర ప్రభుత్వము చాలా ముందుకు వెళ్ళాలి, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దాన్ని అమలు చేయాలి అనేటువంటి ఈ ఆతృత, తొందర ఏదైతుందో అదే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేత ఇంత దాడులు చేయిస్తున్నారు. దాని వెనుక కార్పొరేట్ శక్తులు ఉన్నాయి. అమిత్ షా గారు ఒక ముహూర్తం పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన పెట్టిన ముహూర్తం కాదు, కార్పొరేట్లకు వీళ్ళు ప్రామిస్ చేశారు మార్చి లోపల ఆదివాసీ ప్రాంతాల్లో ఉండే వనరులు ఏవైతున్నాయో కానీ మీకు అప్పచెప్తాం. అందుకని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ టైమ్స్లో ఇంటర్వ్యూ ఇస్తూ
ఈ అభివృద్ధి చాలా వేగంగా జరగాలి. తర్వాత ఈ ఖనిజాలను మేము కార్పొరేట్లకు అప్పచెప్పాలి. చెట్లు అడ్డం వచ్చినా మనుషులు అడ్డం వచ్చినా తొలగిస్తాం. 2,25,000 చెట్లను కూడగొట్టాలి. ఇప్పుడు ప్రస్తుతాలు 1,20,000 చెట్లు వాళ్ళు మహారాష్ట్రలో కూడగొట్టాలి. అంటే ఒక 3 లక్షల 4 లక్షల చెట్లను కూడగొట్టడము అంటే వాతావరణం వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాతావరణం గురించి కానీ మనం వాతావరణాన్ని కాపాడుకోవాలి, ఈ ప్లానెట్ను కాపాడుకోవాలి అనేటువంటి చిత్తశుద్ధి కానీ కనీసం అవగాహన కానీ లేకుండా ఇవాళ ప్రకృతిని మనిషిని విధ్వంసం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి వాళ్ళ నెలకొన్నది. కనుక ఈ అభివృద్ధి నమూనా ద్వారా పోనీ ఆదివాసీలు వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉందా? ఈ అభివృద్ధి నమూనాలో వాళ్ళు భాగస్వాముల వాళ్ళు 200 ఏళ్ళ నుంచి పోరాటాలు చేసి సాధించుకున్న హక్కుల సంగతి ఏమిటి? మన షెడ్యూల్ 5 ఏమైంది? షెడ్యూల్ 6 ఏమైంది? SC/ST అట్రాసిటీ యాక్ట్ ఏమైంది? పీసా ఏమైంది? 1/70 ఏమైంది? ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏమైంది? 2006లో వచ్చింది. ఈ చట్టాలన్నీ ఎందుకు వచ్చాయి? పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి ఉద్యమాలు జరిగినప్పుడల్లా దానికి స్పందనగా కొన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చారు. 2006లో నూతన ఆర్థిక విధానం వచ్చిన తర్వాత వచ్చిన చట్టం అది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. దాంట్లో ఆదివాసులకు హక్కులు కల్పించారు. అడవి వాళ్ళది, వాళ్ళ పీసా ప్రకారం అయితే వాళ్ళ అనుమతి లేకుండా రాజ్యము అసలు అడవిలోకి వెళ్ళడానికి వీలు లేదని కూడా ఉంది. ఇంత పోరాటాల ద్వారా అసలు మళ్ళీ ఇక్కడ బిర్సా ముండాని మనం ఆకాశానికి ఎత్తేస్తున్నాం. బిర్సా ముండా 23 ఎట్లా ఆయన జైల్లో ఉండి చంపేశారు. భగత్ సింగ్ వయసే ఆయనది కూడా. బిర్సా ముండా చాలా ఏ బిర్సా ముండా పోరాడింది, ఈ అడవి మాది, ఈ అడవి మాది, మా అనుమతి లేకుండా మీరు అడవిలోకి రావద్దు అనే పోరాటం అక్కడి నుంచి ప్రారంభమై 150 ఏళ్ల క్రితము బిర్సా ముండా చనిపోతే సీతారామరాజు కొమ్మనంపి అట్లా ఎంతో మంది ఆదివాసులు త్యాగాలు చేయడం వలన వాళ్ళకి కొన్ని హక్కులు వచ్చాయి. ఇవాళ హక్కులను గౌరవించాలని ప్రశ్నే లేదు. మేము అప్పచెప్తామని ముఖ్యమంత్రి గారు స్వయాన మేము ఈ ఖనిజాలను వాళ్ళకి అప్పచెప్పాలి, మాకు తొందర ఉంది కనుక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎవరు అడ్డం వస్తున్నారో వాళ్ళని తొలగించాలి అనేది అయితే అంటున్నారు. ఈ అభివృద్ధి నమూనాను మనం అందరము మొత్తం సమాజం దాని గురించి చర్చించవలసిన అవసరం. శాంతి చర్చలు అనే ప్రతిపాదన చేసినప్పుడు జస్టిస్ చంద్రకుమార్ గారు చొరవ తీసుకున్నప్పుడు వాళ్ళు దానికి స్పందించి శాంతి చర్చలకు సిద్ధమే అని వాళ్ళు చాలాసార్లు ప్రకటించినప్పటికీ శాంతి చర్చలు అంటే ఏదో మావోయిస్టులకి తర్వాత ప్రభుత్వానికి జరిగే చర్చలు కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో మేము శాంతి చర్చలు కూడా ప్రయత్నంలో కోదండరామ్ గారు మేమంతా దాంట్లో సభ్యులు 15 మంది కలిసి మేము 10 సంవత్సరాలు ప్రయత్నం చేశాం. ఆ 10 సంవత్సరాల్లో జర్నలిస్టులు చర్చించాము, యువక సంఘాలతో, విద్యార్థి సంఘాలతో, ఉపాధ్యాయ సంఘాలతో, మొత్తం రాష్ట్రం అంతా తెలంగాణ అంతా తిరిగి అన్ని సంఘాలతో మాట్లాడి అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి అని ఇది అందరి సమస్య, ఇది మన ఒక్కరి సమస్య కాదని ఒక విస్తృతమైన ప్రజాభిప్రాయాన్ని సృష్టించడం వల్ల చర్చలు జరిగాయి. చర్చల్లో ఏ అంశాలు వచ్చాయి? భూ సంస్కరణలు వచ్చాయి. భూములు పంచాలి అనేటువంటి సమస్య చర్చల్లో భాగంగా వచ్చింది. పౌర హక్కులు, ప్రజా హక్కులు అనేటువంటి సమస్య వచ్చింది. దాంట్లో అభివృద్ధి నమూనా మీద చర్చలు వచ్చాయి. ఇప్పుడు కూడా మనం కూడా చెప్తున్నది ఏమిటంటే మీరు చర్చలు జరిగితే ఏదో మీ ఇద్దరి మధ్యన జరుగుతున్న చర్చలు కాదు, సమాజానికి మీ మధ్యన జరుగుతున్న చర్చలు. మీరు సమాజము తనకుండే సమస్యల్ని సమాజం కూడా అసలు ఎందుకు ఈ పోరాటాలని మూలాలకు వెళ్ళి సమాజం ఆలోచించడానికి, సమాజము దాని గురించి చర్చించడానికి ఒక అవకాశం ఉంటుంది. కనుక మీరు శాంతి చర్చల్ని ఒకవేళ ప్రారంభిస్తే మొత్తం భారత సమాజం ఏ దిశగా పోవాలి? మొన్న ఎన్నికలైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రధానంగా రాజ్యాంగాన్ని పెట్టుకొని రాజ్యాంగ డాక్యుమెంట్ పట్టుకొని రాహుల్ గాంధీ గారు తిరిగారు. రాజ్యాంగంలో ఏం రాస్తుంది? రాజ్యాంగంలో హక్కులు ఏం రాస్తున్నాయి? ప్రధానమంత్రి గారు కూడా రాజ్యాంగాన్ని మొక్కారు అంటే చేశారు. కానీ సార్ రాజ్యాంగంలో ఏముంది? రాజ్యాంగంలో ఆదివాసీ హక్కులు ఏమున్నాయి? రాజ్యాంగంలో ఏం రాస్తుంది? సంక్షేమ భావన ఎలాంటి సమాజం వస్తుంది? ఇవాళ సంక్షేమ భావన అనే దాన్ని కంప్లీట్గా వదిలేసి మేము గ్రోత్ 2047 వరకు మనం అమెరికాను దాటి పోతారు. అమెరికా చాలా అభివృద్ధి చేసింది. అమెరికాలో ఏం జరిగింది? మమ్దాని అనేటువంటి ఆయన సోషలిస్ట్ తీసుకొని న్యూయార్క్లో గెలిచాడు. మీరు ఎప్పుడైనా
సమాజంలో సామాజిక న్యాయం అనేది సమాజం నడిపిస్తుంది, కానీ వృద్ధి అనేటువంటిది అవుతుందో అది అవసరం కావచ్చు, కానీ దాంట్లో సామాజిక న్యాయం లేకపోతే సమాజం ఎప్పుడో ఒకసారి ఈ మౌలిక ప్రశ్న అడుగుతుంది. ఇవాళ మనం కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ పౌర సమాజానికి చెప్తుందంటే స్పందించండి, ప్రశ్నలు అడగండి. ఈ అభివృద్ధి నమూనా అంటే ఉద్యోగాలు వస్తాయా, నిరుద్యోగం పోతుందా, పేదరికం పోతుందా, అసమానతలు తగ్గుతాయా, లేక మీరు హింస ద్వారానే ఎక్కడ ఉద్యోగం జరిగినా ఆ ఉద్యమాన్ని అణచివేస్తారా? అణచివేయడం మార్గమా, లేక మీరు శాంతియుతంగా మొత్తం విధానాన్ని మార్చి సమాజాన్ని మరింత మానవీయ సమాజంగా ఏది? మీకు మార్క్స్ స్పష్టంగా ఒక మాట చెప్పాడు, మానవాళి అంతిమంగా రెండే ప్రత్యామ్నాయాలు. ఒకటి ఆయన చెప్పింది సోషలిజం, లేకపోతే బార్బరిజం. బార్బరిజం అంటే అమానుషమైనటువంటి సమాజం, లేదా ఒక శాంతియుతమైన సమాజం. ఇవి రెండే మానవాళికి మిగులుతాయన్నారు. మమ్మల్ని మన దాంతో చూడాలి. అంతిమంగా మిగిలేది ఒక సామాజిక న్యాయంతో కూడిన ఒక మానవీయ సమాజం. మనం దానికి లింక్ మాత్రమే. ఫ్యూచర్ జనరేషన్ చాలా ఉంటాయి. ఇవాళ ఒక ఉద్యమాన్ని అణచివేస్తాం, మేము చంపేస్తాం, పట్టుకొని చంపుతాం మీరు అనొచ్చు, కానీ సమస్యల సంగతి ఏమి? ఏ సమస్య అయితే ఉద్యమాలకు దారితీసో ఆ సమస్యను ముట్టుకోకుండా మీరు పైన జరిగే ఉద్యమాలను మేము అణచివేస్తామంటే, సమస్యలు ఉన్నంతకాలము రేవంత్ రెడ్డి గారిని అవసరమైన ఆ మాట అన్నాడు, సమస్యలు ఉన్నంతకాలం ఏదో ఒక ఉద్యమం ఉంటుంది సార్ అన్నాడు. కనుక సమస్యలు ఉన్నంతకాలం ఉద్యమాలు, పోరాటాలు భిన్న రూపాల్లో ఉంటాయి. వామపక్ష పార్టీలు ఒక సోషలిస్టు భావజాలాన్ని నమ్ముకున్న వాళ్ళుగా, దాంట్లో విశ్వాసం ఉన్న వాళ్ళుగా మనం ఎలాంటి సమాజం కోరుకుంటున్నామో, ఇవాళ జరుగుతున్న సంఘటన వ్యక్తిందో ఆ దృష్ట్యాన్ని చూసి మనం స్పందించవలసిన అవసరం ఉంది. మీరందరూ కూడా సాంబశివరావు గారు తీసుకున్న ఈ చొరవకి స్పందించినందుకు మీ అందరూ కూడా నేను పౌర హక్కుల సంఘాల తరఫునండి, ఆదివాసుల తరఫునండి మీరందరూ కూడా బాధ్యత తీసుకుని వచ్చినందుకు తప్పకుండా అభినందిస్తూ, ఈ చర్చ మీరందరూ మీ సంఘాల్లో కొనసాగించాలి. ఇక్కడ ఒకచోట చర్చ సాగి ఇది విస్తృతంగా సమాజంలో చర్చ జరగాలి. మేము ఢిల్లీలో ఒక ప్రయత్నం చేశాం, కానీ అదిలోనే ఆ ఉద్యమం జరగకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడింది. మాతో సహకరించిన ఒక ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి టార్చర్ చేశారు. దానివల్ల పిల్లలను టార్చర్ చేస్తున్నారని మేము ఒక అడుగు వెనక్కి వేయవలసి వచ్చింది. కానీ ఇది విస్తృతంగా సమాజంలో జరగవలసిన ఒక చర్చ. ఇది ఇవాళ సామాజిక అవసరం, ఒక చారిత్రక అవసరం కూడా. అదే దృష్టితో మనం కొనసాగాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ